హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు అయితే నజీర్. ఈ రోజు అయితే మనం ఒక 6 ఎకరాల పొలం అయితే చూడబోతున్నామండి. ఈ 6 ఎకరాల పొలం వచ్చేసేసరికి మన గుడివాడ దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది అయితే చూద్దాం. అక్కడైతే ఎకరం వచ్చేసరికి 35 లక్షల రూపాయలు అయితే ఉంటుందని చెప్తున్నారు. రోడ్డు మీద పొలం అన్నమాట. రోడ్డుకి ఉంటుంది దగ్గరలో ఉన్న పొలం. మనకేంటంటే వరి అయితే సాగు చేస్తున్నారండి ఆ ఏరియాలో. ఆ పొలం వాటర్ పుష్కలంగా అయితే ఉంటుంది. మనకు అదేంటంటే మెట్ట కాదండి, సాగు భూమి. సో సాగు భూమి కాబట్టి మంచి రేట్ అయితే ఉంటుంది. 35 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు పర్ ఎకర్ అయితే. అది మనకి ఆప్షన్లో 6 ఎకరాలు కలిపి 1,10,00,000కి అయితే రావడం జరుగుతుంది. అది ఈ నెల మనకి 13వ తారీఖు ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి అయితే బ్యాంక్ వాళ్ళు పంపించిన గూగుల్ మ్యాప్ ద్వారా ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం మనం. సో బ్యాంక్ వారు పంపించిన గూగుల్ మ్యాప్ ద్వారా మనం ఇదైతే చూస్తున్నామండి, పొలం ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి చూసినట్లయితే రావులపాడు అనే ఏరియాలో గన్నవరం, మన గుడివాడకి దగ్గరలో, సారీ అండి సబ్జెక్ట్ మిస్టేక్, అది గుడివాడ దగ్గరలో, గుడివాడి కాంచి 10 కిలోమీటర్ల దూరంలో రావులపాడు అనే ఏరియాలో మనకి ఈ పొలం బ్యాంక్ ఆప్షన్లో 1,10,00,000 రూపాయలకి అయితే రావడం జరిగిందండి. మీరు చూడొచ్చు, ఆ ఏరియా అంతా కూడా చూడొచ్చు. అదే పక్కన ఇదిగోండి గుడివాడ కాంచి మనకి ఈ పొలం దగ్గరికి కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మీరు చూస్తున్న పొలం. సో ఒకసారి అయితే పొలం గూగుల్ మ్యాప్ ద్వారా ఒకసారి అయితే చూద్దాము. నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఆ ఏరియా వెళ్ళి నేను లైవ్ వీడియో కూడా తీస్తానండి. సో ఈ నెల 13వ తారీఖు ఆప్షన్కి రావడం జరిగింది. 1,10,00,000 రూపాయలకి మీరు చూస్తున్న వరి పొలం, అంటే సాగు పొలం అనమాట, మెట్ట కాదు, సాగు పొలం మనకి 1,10,00,000 రావడం జరిగింది. 2 కోట్ల వాల్యూ దాకా అయితే ఉంటుంది. ఒకసారి అయితే మ్యాప్ ద్వారా చూస్తున్నాం కాబట్టి కొంచెం ఎలాబరేట్ చేసి చూపిస్తాను మీకు. సో లొకేషన్ అయితే ఇలా ఉంటుందండి, చూడొచ్చు. ఈ రోడ్డు మీద ఆనుకొని ఉన్న పొలం అనమాట. చుట్టూ ఉన్న లొకేషన్ గూగుల్ మ్యాప్ ద్వారా అయితే చూస్తున్నాం మనం. ఇది పొలం ముందున్న రోడ్ అండి మీరు చూస్తుంది. సో ఒకసారి అయితే లొకేషన్ చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇది పొలం మీకు కనబడుతుంది పొలం, ఇది రోడ్డు. మళ్ళీ ఒకసారి పొలం అయితే ఎగ్జాక్ట్గా చూపిస్తాను. చుట్టూ ఉన్న లొకేషన్ అయితే ఈ రకంగా అయితే ఉంది. మీకు కనబడుతుంది చూసారు, ఇక్కడ మార్కింగ్ కనబడుతున్న ఏరియాదే పొలం. ఇది 6 ఎకరాల పొలం అనమాట. ఈ 6 ఎకరాల పొలం మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం జరిగిందండి. సో లొకేషన్ వీడియో అయితే చూపిస్తా, అంటే అది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూడొచ్చు. మన గుడివాడి కాంచి అయితే 10 కిలోమీటర్లు అండి. గుడివాడ మెయిన్ రోడ్డు కాంచి అయితే మీకు దగ్గరగా ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. గుడివాడి కాంచి అయితే 10 కిలోమీటర్లు అనమాట. చూడొచ్చు, నా సైడ్ కనబడుతుంది చూసారు కదా, అది రోడ్డు, చుట్టుపక్కల ఉన్న లొకేషన్. మనకి ఈ పొలం వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల 13వ తారీఖు అయితే రావడం జరిగింది. 6 ఎకరాల పొలం. అక్కడ ఎంక్వైరీ చేస్తే ఎకరం 35 లక్షల రూపాయలు అయితే ఉందండి. ఆ వాల్యూ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి దగ్గరగా 2 కోట్ల వరకు అయితే వాల్యూ అయితే వస్తుంది, మార్కెట్ వాల్యూ. సో అది మనకి ఆప్షన్లో 1,10,00,000 రూపాయలకి ఈ నెల 13వ తారీఖు అయితే ఆప్షన్కి అయితే రావడం జరిగింది. సో మనం గూగుల్ మ్యాప్ ద్వారా మనం ఆ లొకేషన్ చూపించడం జరుగుతుంది. రావులపాడు ఏరియాలో దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. గుడివాడ కాంచి కరెక్ట్గా 10 కిలోమీటర్లు అండి. గుడివాడ బస్ స్టాండ్ కాంచి చూసుకున్నట్లయితే మనకి 10 కిలోమీటర్స్ రేడియన్స్లో అయితే ఈ పొలం అయితే ఉంటుంది. మనకి చూసుకోవచ్చు, రోడ్డుకి ఆనుకొని ఉన్న పొలమేనమాట. రావులపాడు
ఏరియాకి వెళ్ళే రోడ్డుకి ఆనుకుని ఉన్న పొలం. ఎకరం 35 లక్షల వరకు మనకైతే వాల్యూ ఉంటుంది, మార్కెట్ వాల్యూ. అది మనకి 1,10,10,00,000 రూపాయలకి మనకి ఆప్షన్లో రావడం జరిగింది. ఈ నెల మీరు చూసింది 13వ తారీఖు అయితే మీరు చూసిన ప్రాపర్టీ. సో బెస్ట్ ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది. సో ఒకసారి కొంచెం ఫార్వర్డ్ చేశాను. అది గుడివాడకి కరెక్ట్గా అయితే మీకు గుడివాడ దగ్గరికి అయితే ఈ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇది గుడివాడ రోడ్డు, విజయవాడ గుడివాడకి వెళ్ళే రోడ్ అనమాట. ఇది మన కంకిపాడు గుడివాడ వెళ్ళే రోడ్లో మీకు ఈ ఏరియా నుంచి లోపలికి అయితే రావులపాడు వెళ్ళాలి. వానపాముల ఊరు లోపల నుంచి అయితే మనం ఈ రోడ్లోంచి వానపాముల ఊరు లోపల నుంచి అయితే ఈ లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఒక 6 ఎకరాల పొలం బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే సేల్కి రావడం జరిగింది. సో ఎవరైనా సరే ఒక పొలం తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే కాంటాక్ట్ అయితే చేయండి. ఐడి నెంబర్ 9038, ఈ ప్రాపర్టీ ఐడి నెంబరు 9494323139. కనుక మీరు కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు తెలియజేస్తారంట మాత్రం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.